హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే తొలి ఏకాదశి రోజుదండి. చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కానీ ఇంకా వీలవ్వట్లేదు. ఇన్ని రోజులకు వీలైంది. ప్రతి సంవత్సరం మేము తొలి ఏకాదశి రోజు ఉప్పల మైసమ్మ అంటారు కదా, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది నాకు తెలిసి మన హిందూస్లో. సో ఇంకా తెలంగాణలో ప్రత్యేకంగా ఆ ఉప్పల మైసమ్మకైతే ఇంకా కోడితో చేయడం ఆనవాయితీగా వస్తుందండి. సో అమ్మ అందుకే ఇక్కడైతే ఇంకా పెయింట్ వేసి అదంతా కూడా ఇట్లా చేస్తుంది, బొట్లు పెట్టి. అదేంటక్క బ్రష్ లేదా, అమ్మ చేతితో వేస్తుంది అని మీరు అనుకోవచ్చు. బ్రష్ ఉందండి కానీ అమ్మ వినదు. ఇంకా ఆమెకు అట్లనే వేయడం ఇష్టం అనిపిస్తుందంట. ఇంకా సరే అని తర్వాత మళ్ళీ కిరోసిన్తో ఇంకా హ్యాండ్ నీట్గా చేసుకుంది. కానీ ఇంకా తనకు నీట్గా అంత రుద్దడానికి బ్రష్ అయితే కంఫర్ట్గా అనిపించలేదని ఈ విధంగా చేస్తుంది. మీరు వేరేలా అనుకోకండి. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇంకా తలార స్నానం చేసి మేమంతా కూడా ఒక టెంపుల్కి వెళ్ళాము. మా ఊరి పక్కనే ఉంటుంది ఆ టెంపుల్, బీరన్న దేవాలయం. మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుందండి, ఎందుకంటే ప్రతి విలేజ్లో ఈ టెంపుల్ అనేది ఇంకా సర్వసాధారణంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా యాదవ్స్కి, కుర్మ వాళ్ళకి కులదైవంగా భావిస్తారు బీరన్న దేవుణ్ణి. ఎందుకంటే ఇంకా ఆయన గొర్రెల మందకు రక్షకుడిగా ఇలా కొన్ని పేరు ప్రఖ్యాతలతో తనను కొలుచుకోవడం జరుగుతుంది. సో మేమైతే మా చిన్నతనం నుంచి మా కులదైవం ఎవరు అని అంటే మేము బీరన్న దేవుడు అనే చెప్పుకుంటూ వస్తాం. ఈ బీరన్న దేవునికి సంబంధించి మా కురుమ వాళ్ళ పెద్ద పట్నాలు వేయడం, అదేవిధంగా ఇంకా ఊరు మొత్తం కలిసి ఈ ఆటలతో చేయడం ఇలాంటివి జరుగుతాయి. అంటే మా ఊర్లో అయితే లేదండి ఎక్కువగా, ఎందుకంటే ఇక్కడ కులం అనేది లేదు. మేము మాత్రము, మా మామయ్యలు మాత్రమే ఉన్నారు, పెద్దగా ఎక్కువ మంది లేరు. కానీ మా చుట్టాలకు సంబంధించి అయితే పెద్ద పట్నాలు అలా జరుగుతాయి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. అందుకే నాకు కొన్ని విషయాలు తెలుసండి. అండ్ అదేవిధంగా ఒగ్గు కథ ఇలాంటివన్నీ కూడా ఈ బీరన్న దేవునికి సంబంధించి చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి నేను ఈ వీడియోలో కొంత బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా వినండి, ఎందుకంటే పురాణాల గురించి, ఇతిహాసాల గురించి వినడం అంటే చాలామందికి ఇష్టమే ఉంటుందండి. అది బోరీ సబ్జెక్ట్ అయితే కాదు. ఇక్కడ అమ్మ అయితే ఉప్పల మైసమ్మకి ఒక కోడి, కొబ్బరికాయ అలాగే నైవేద్యం కూడా సమర్పించింది. దీని తర్వాత మేము లక్ష్మాజిపల్లెలో ఉన్నటువంటి బీరన్న దేవాలయానికి వెళ్ళాము. బీరప్ప అని కూడా అంటారండి ఈ దేవుణ్ణి. అంటే ప్రాంతాలను బట్టి పేర్లను మనం నిర్ణయించవచ్చు. కర్ణాటకలో అయితే బీరప్ప అంటారట, మన తెలంగాణలో కూడా అంటారనుకోండి. బట్ ఎక్కువగా నాకు తెలిసి బీరన్న అనడమే నాకు తెలుసు. కానీ కర్ణాటక అలాంటి ప్రాంతాల్లో బీరప్ప అని కూడా అంటారట. ఈ బీరన్న దేవుడు అయితే గొల్ల కుర్మల ఆరాధ్య దైవంగానే చెప్పవచ్చు. అండ్ అదే విధంగా ఈయనను శ్రీకృష్ణుని అంశగా పిలుస్తారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కామరతిని వివాహం ఆడతాడండి బీరన్న దేవుడు. ఆ వివాహం ఆడే క్రమంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలను, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళను నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. అలా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు కదండి. నాకు తెలిసి మా వాళ్ళ చెప్పిన ప్రకారం నేను మీకు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకే నేను మీతో చాలా షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఈ బీరన్న దేవుడు వాళ్ళ అమ్మ పేరు సూరమ్మ అండి. సూరమ్మ పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు. జనరల్గా ఎవరైనా పిల్లలు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు మరణిస్తే ఒక మాట అనేది బాగా వినిపిస్తుంది, వీళ్ళు తల్లిదండ్రుల గండాన్ని పుట్టారు అని. సో ఆమెను కూడా అదే విధంగా మాటలతో వేదనకు గురి చేస్తారు సూరమ్మని. ఆ సూరమ్మ కొడుకే మన బీరన్న దేవుడు అండి. సో ఇంకా సూరమ్మ వాళ్ళ అన్నయ్య ఎవరు అంటే నరభూపతి. సో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోవడానికి ఇంకా మా చెల్లెనే కారణము అని చెప్పి ఆ చెల్లెని ఏం చేస్తాడట అంటే ఒంటి స్తంభం అనేది ఉంటుందంట. ఆ ఒంటి స్తంభం మీద ఎవరు ఎక్కడానికి లేదు, దిగడానికి లేదు. దానిపైన ఒక మేడలాగా కట్టి ఆమెను అందులో బందీగా ఉంచేస్తాడట. ఆమె కిందికి రాకూడదు, ఆమెకి ఎలాంటి పెళ్ళి కానీ ఎలాంటి జీవితం ఉండకూడదు అని చెప్పి ఆమెను శిక్షించినట్టుగా ఆ ఒంటి స్తంభం మీద బంధిస్తాడట. ఎవరు? సూరమ్మ వాళ్ళ బ్రదర్ నరభూపతి, అంటే ఈ బీరన్న దేవుడు వాళ్ళ మేనమామ అన్నట్టు. ఎందుకంటే ఆమెకు పెళ్ళయి ఆమెకు పిల్లలు పుడితే తనకు కూడా ప్రాణగండం ఉంటుంది అని చెప్పి తను నమ్ముతాడు. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఆమెను ఒంటి స్తంభం పైన ఇంకా బందీగా ఉంచేస్తాడు. సో అప్పుడు సూరమ్మ ఏం చేస్తుంది అంటే శివుడికి పూజలు చేస్తూ ఉంటుందంట. ఇంకా నన్ను ఈ చెర నుంచి విడిపించు తండ్రి శివయ్య అని ఇంకా శివుడికి కొన్ని సంవత్సరాలు తను పూజలు చేస్తుంటే ఇంకా ఒకరోజు శివుడు ఏం చేస్తాడట అంటే ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉన్నారో నరభూపతి, ఆయన కలలోకి వెళ్ళి మారువేషంలో వెళ్ళి ఆమెను బందీ నుంచి విడిపించు, ఆమెకు వివాహం చెయ్యి అని చెప్పి ఇంకా చెప్పడం జరుగుతుందంట. అప్పుడు ఇంకా దేవుడే వచ్చి చెప్పాడు కాబట్టి తన మనసు మారి ఆమెను ఆ చెర నుంచి విడిపించి
తనకు వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడట. కానీ ఎంత ప్రయత్నాలు చేసినా అది బహిరంగంగా మాత్రమే, అంతర్గతంగా ఆయన లోపల ఈమె గనక వివాహమై పిల్లలు పుడితే నాకెక్కడ ఇంకా గండం అవుతుందో అని ఆ వివాహానికి అతను అసలు మద్దతు పలకడు. కానీ ఇంకా దైవ సంకల్పాన్ని ఎవరు ఆపలేరు కదా, అందువల్ల ఇంకా తను ముందడుగు వేస్తాడన్నట్టు. ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలి, ఇంకా తప్పదు అని, ఈమెకి మళ్ళీ ఫ్యూచర్లో సంతానం కలగకూడదు అని ఇంకా బాగా ఆలోచించి నరభూపతి ఏం చేస్తాడట అంటే ఒక బొడ్రాయికి వివాహం చేస్తాడట. ఆ బొడ్రాయి కాస్త దైవ సంకల్పం వల్ల శిథిలమైపోయి ఆ శిథిలమైన ఆ బొడ్రాయి నుండి బ్రహ్మదేవుడిగా అవతారం వస్తుందంట. అసలు బీరన్న దేవుడిగా పుట్టడానికి ఎవరూ ముందుకు రాలేదట. సో దైవ సంకల్పం వల్ల ఆ బొడ్రాయి శిథిలమైపోయి బ్రహ్మయ్య బయటికి వచ్చి ఆ బ్రహ్మయ్య సూరమ్మల సంతానమే బీరప్ప దేవుడిగా మనం చెప్పుకుంటాము. అలాగే మీ అందరికీ తెలుసు కదా అండి, దక్ష యజ్ఞము మనకు సత్యదేవి అందులో ఆహుతి అయిపోతుంది అన్నట్టు. అది మనకు తెలుసు కదా, పార్వతి కంటే ముందు మనకు సత్యదేవి అని శివుడు ఇంకా ఆమెను కొన్ని భాగాలుగా ఇంకా ప్రపంచమంతా నలుమూల విసిరేస్తే అవి మనకు అష్టాదశ శక్తి పీఠాలుగా వెలువరించాయని మనం పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం, మన బుక్స్లో కూడా ఉంటాయి. అప్పుడు అలా దక్షయజ్ఞం జరిగినప్పుడు వీరభద్రుడు ఆవిర్భవిస్తాడన్నట్టు. సో ఆ వీరభద్రుణ్ణి ఈ సూరమ్మ కడుపులో ఇంకా బ్రహ్మయ్య వేయడం జరుగుతుందంట. ఆ వీరభద్రుడి యొక్క రూపమే తదుపరి రూపమే ఈ బీరప్ప దేవుడు అంట. నెలలు నిండిన తన చెల్లెల్ని చూసి నరభూపతి అస్సలు ఓర్వలేకపోయాడట. ఎలాగైనా సరే తన కడుపులో ఉన్నటువంటి పిండం అంతరించిపోయేలా చేయాలి అని విష పలహారాలను పంపించాడట. ఎందుకంటే తనకు 7 కుమార్తెలు, 1 కుమారుడు నరభూపతికి. ఇప్పుడు కొడుకు కానీ జన్మిస్తే తన కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకొని తనని ఇబ్బంది పెడతాడు అని తనకు ఒక రకమైన భయంతో తనను చంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడట. ఆ పలహారాలు తిన్న సూరమ్మ సృహ తప్పి పడిపోతుందట. కానీ కడుపులో ఉన్నటువంటి బీరప్ప వాటిని నోట్లోనే ఆపేసుకొని ఇంకా కడుపులో వెళ్ళకుండా వాటిని పళ్ళతో బిగబట్టుకొని అలాగే ఉంటాడట ఆ విషయాన్ని. అందుకనే మనకి పురాణాల్లో ఇది జరిగింది కాబట్టి ఆ పిప్పి పళ్ళ లాంటివి మనకు వస్తాయని ఇంకా చెప్తున్నారు. ఎట్టకేలకు ఇంకా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సూరమ్మ అయితే ప్రసవిస్తుంది. ఇంకా మన బీరప్ప జననం అనేది జరుగుతుంది. కానీ తను జన్మించిన తర్వాత కూడా నరభూపతి చాలా భయానికి లోనవుతాడు. ఎలాగైనా తనను చంపాలని ప్రయత్నిస్తాడు. అంటే మనకు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుకు రావాలండి. దేవకికి శ్రీకృష్ణుడు జన్మిస్తే కంసునికి ప్రాణగండం అని కంసుడు శ్రీకృష్ణుని సంహరించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. సో అక్కడ దేవకి, కంసుడు, శ్రీకృష్ణునికి మధ్యలో జరిగిందే ఇక్కడ నరభూపతి అండ్ సూరమ్మ అండ్ బీరప్పకు మధ్య జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా జన్మించిన తర్వాత కూడా దొంగ బ్రాహ్మణులని సూరమ్మ దగ్గరికి పంపించి తనకు అన్ని కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి ఈ బాబు నీ దగ్గర ఉంటే ఇంకా తన ప్రాణాలకి ప్రమాదం, ఇక్కడ నీ దగ్గర ఉండడం సురక్షితం కాదు, మేనమామ దగ్గరే పెరగాలి అని చెప్పి బ్రాహ్మణులను పంపించి సూరమ్మ మనసును మార్చి ఆ బాబుని పట్టుకొని పోతూ ఉంటారు. వెళ్తుంటే ఒక అడవిలో ఇంకా తనను చంపాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు బీరప్ప తప్పించుకొని ఒక మర్రి చెట్టు పైన వెళ్ళిపోతాడంట. ఆ మర్రి చెట్టు పైననే తను అలాగే ఉండిపోతాడంట. సో బీరన్న దేవుడు ఆ మర్రి చెట్టు పైనే బాధపడుతూ ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న మహంకాళి అండ్ చంద్రవతి ఇంకా వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ అటువైపు వెళ్తుంటే ఇంకా బీరన్న దేవుడి యొక్క గొంతు విని వాళ్ళు అక్కడే ఆగిపోతారట. అప్పుడు మహంకాళి అమ్మవారు ఆ ఏడుపులను చూసి నేను కొంగు చాచుతున్నాను, నా కొంగులో కనుక పడితే కొడుకులాగా చూసుకుంటాను అని ఇంకా మన బీరప్ప అయితే అమ్మవారి కొంగులో పడ్డాడంట. సో అమ్మవారు అప్పటి నుంచి తనను ఒక తమ్ముడిలాగా భావించి ఒక అక్కలాగా ఇంకా తనను పెంచుకుంటూ ఒక తల్లి స్థానాన్ని భర్తీ చేసిందంట. ఇక్కడ మనం ఒక బిట్ గుర్తు చేసుకోవాలండి. మనకు కుమరవెల్లి మల్లన్న అంటారు కదా, ఈ మల్లన్న దేవుడు వాళ్ళ అక్కనే ఈ మహంకాళి అమ్మవారు, ఆయన చెల్లెనే చంద్రవతి. అయితే ఆయన ఏం చేస్తాడట అంటే ఆడబిడ్డ కట్నం కింద మన అమ్మవారికి 7 గొర్రెలను ఇస్తాడట. సో ఆ 7 గొర్రెలను ఆమె 1,00,000 మందగా వాటిని డెవలప్ చేస్తూ వాటిని కాస్తూ ఆ మందలకు కాపలాదారిగా ఉంటుందంట. సో ఇక్కడ మనం ఇది నోటీస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1,00,000 మందను ఆ మహంకాళి అమ్మవారి నుంచి తర్వాత మనకు బీరప్ప స్వీకరించడం జరుగుతుంది. అందుకే ఆయనను గొర్రెల మందకు రక్షకుడిగా భావిస్తారు. నేను కాకతీయ స్కూల్లో కొన్ని రోజులు టీచర్గా వర్క్ చేశాను. నేను అన్ని క్లాసెస్ వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్టు
టీచింగ్ చేసేదాన్ని. ఒక 7th క్లాస్ వాళ్ళకి మాత్రం తెలుగు సబ్జెక్ట్ చెప్పేదాన్ని. సో అప్పుడు చెప్పేటప్పుడు కొన్ని పురాణాల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణ మహాభారతాల గురించి టాపిక్ వచ్చిందనుకోండి, నేను ఆటోమేటిక్గా ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ రిలేటెడ్గా ఇంకో టాపిక్ ఇట్లా వెళ్ళిపోతూనే ఉండేదాన్ని. సో అప్పుడు పిల్లలు మళ్ళీ ఇందులోకి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యానో గుర్తు చేసేవారు. అంటే మన ఇతిహాసాలైనా పురాణాలైనా కూడా ఇట్లాంటి స్టోరీస్ అయినా కూడా చెప్పేటప్పుడు వాటికి రిలేటెడ్గా ఉన్నవి వచ్చినప్పుడు చెప్పేదాకా మన మనస్సు అటే ఆలోచన చేస్తుంది అన్నట్టు. అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి మన స్టోరీస్ అనేవి. నిజంగా వాటిని నేర్చుకొని వాటిని చదివి వింటే ఎంతో మనసుకు ఆహ్లాదం. ఒక రకంగా మనకు అవి మనం మంచిగా ఉండడానికి, అంటే పీస్ ఆఫ్ మైండ్గా ఉండి కొత్త రకంగా తయారవడానికి ఇవి సోపానాలు. టీచింగ్ చేశాను అంటే ఏదో అట్లా కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా అక్క తన క్లాస్ కంప్లీట్ చేసుకుని పీరియడ్ అయిపోగానే బయటకు వచ్చేది అనుకుంటున్నారా? నో నో నో, సబ్జెక్ట్ వచ్చేదాకా వాడిని వెంబడి పడేదాన్ని. ఎక్కువగా ప్లేవే మెథడ్లో చెప్పడానికి ట్రై చేసేదాన్ని అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్కి ప్రయారిటీ ఇచ్చేదాన్ని. నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవన్నీ గోల్డెన్ డేస్ అండి, మామూలు డేస్ కాదు అసలు. లైఫ్లో 9th 10th అండ్ ఇంటర్మీడియట్ ఈ స్టేజ్ వరకు అయితే నిజంగా పిల్లలకు చాలా గోల్డెన్ డేసే. కానీ అప్పుడు దాని వాల్యూ తెలియదు, అది గడిచిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నా టీచర్స్ అయినా కూడా ఇంకా నాకు గురువులు అందరూ కూడా ఒకటే చెప్పేది, నువ్వు పుస్తక పరిజ్ఞానాన్ని సంపాదించావు విరివిగా, కానీ సమాజ పరిజ్ఞానాన్ని పొందలేకపోయావు, ఇది నీ బ్యాడ్ లక్ అనే చెప్పారు. ఇకనైనా నువ్వు చేంజ్ అవ్వాలండి. నేను చదివింది సోషియాలజీ అయినప్పటికీ కూడా సమాజ పరిజ్ఞానంలో నేను వెనుకబడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను విఫలమైన సందర్భాలు ఉన్నాయి మనుషుల పట్ల. అందుకనే ఇంకా పుస్తక పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు లైఫ్లో గెలుస్తారని, ముందుకెళ్తారని, పాజిటివ్నెస్ ఉంటుందని మనం అనుకోవద్దండి. సమాజ పరిజ్ఞానం దానికన్నా మించి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు అరిస్టాటిల్ గారు చెప్పినట్టు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని అన్నాడు కదా. మనిషి సంఘజీవి అండి. మనం సమాజంతో మిళితమై ఉన్నప్పుడే మనం కొంతమంది ఆలోచన విధానమైన ఏ విధంగా మనం మూవ్ ఆన్ అవ్వాలి అనేవి మనం తెలుసుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా స్నేహితులు లేరు నాకు. అండ్ నేను స్టడీ ఏంటో నేనేంటో ఇంతవరకే, ఇల్లు దాటి బయటికి వెళ్ళేదాన్ని కాదు. అందువల్ల కూడా నేను కొంత ఈ విషయంలో వెనుకబడిపోయానని చెప్పవచ్చు. నేనైతే మెయిన్లీ అదే కారణం అనుకుంటా. మిగతా వాళ్ళంతా నాతోటి విద్యార్థులు ఫ్రెండ్స్ తోటి అట్లా ఇట్లా అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం అని పార్టిసిపేట్ చేసేవారు. నేను ఓన్లీ స్కూల్కు సంబంధించిన మల్టిపుల్ యాక్టివిటీస్లో మాత్రమే పార్టిసిపేట్ చేసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్, వ్యాసరచన, సాంగ్స్, ఇంకేదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ నేను ఫ్రెండ్స్తో తిరగడాలు అట్లా ఇట్లా ఎక్కువ చేయకపోయేదాన్ని. దానివల్ల కూడా నాకు కొంత ఈ విషయంలో అది ఒక వెనుకబాటుతనం అయిపోయింది. అంటే నేను మనుషులను ఈజీగా నమ్మేస్తాను అన్నట్టు. అది నాకు ఉన్నటువంటి మైనస్ పాయింట్. ఇప్పుడు కాదండి, నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా. ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగదు కాబట్టి అది నాకు పుట్టుక నుంచి స్టార్టింగ్ నుంచే లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద టైం కూడా నాకు అది రాదేమో అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా మౌనంగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడైతే. అలా అయితేనే కొంత పీస్ ఆఫ్ మైండ్గా ఉంటున్నా. నా మనసును లగ్నం చేసుకుంటున్నా దేనిపైన, ఒంటరితనం పైన. పిల్లలు నేను ఒక సర్కిల్ గీసుకొని అందులో నుంచి బయటికి రావద్దు, ఎవరి మాటలు వినొద్దు, అవి వింటే ఇంకా నేను చేంజ్ అవుతాను మళ్ళీ అని ఇంకా నేను కొన్ని షరతులతో ముందుకెళ్ళాలని టైం టేబుల్ అనేది సెట్ చేసుకున్నాను. సారీ అండి, మాటల్లో పడి నేను బీరన్న కథ చెప్పడం మర్చిపోయాను. సో ఇంకా తను కొంగులో పడడంతో ఇంకా మహంకాళి అమ్మవారు తనను మంచిగా కొడుకులాగా సాదుకుంటూ వెళ్ళిపోతుందంట. ఇంకా కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఈ బీరప్ప ఏం చేస్తాడంటే తన మేనమామ కూతురైనటువంటి కామరతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని తన అక్కతో చెప్తాడు. అప్పుడు వాళ్ళ అక్క దానికి అంగీకరించదు. అదే మహంకాళి ఎందుకంటే వాడు మంచివాడు కాదు నరభూపతి అని ఇంకా వారిస్తుంది. కానీ అయినా కూడా ఈ విషయంలో మాత్రం అక్క మాట కూడా తను వినడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మేనమామకి బుద్ధి చెప్పాలనే ఆలోచన బీరప్పది. అదే కదా ఇంకా కథకు సంబంధించి మనకు సారాంశము. నేను ఈ స్టోరీ కొంతవరకే చెప్తున్నానండి. నాకు తెలిసిన చాలా ఇంకా మ్యాటర్ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీరు గమనించగలరు. ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ బీరప్ప అయితే పెరిగి పెద్దవుతాడు. విద్యాబుద్ధులు అండ్ అన్నీ కూడా నేర్చుకుంటాడు. ఇతిహాసాల గురించి, పురాణాల గురించి, వేద విద్యల గురించి అన్నీ కూడా తన అక్క నేర్పిస్తుంది. ఇంకా దాని తర్వాత తన మరదల్ని కలవడం కోసమని వెళ్తాడు. అక్కడ తను ఒక కొలను దగ్గర ఉంటుందన్నట్టు. అప్పుడు తనను చూసి ఇంకా మనసు పారేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా ఆమెను చేరుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు.
కానీ ఈ విషయం తను వెళ్ళి తన నాన్నతో చెప్తుంది, ఇట్లా బావ కలిశాడు నాకు, ఇంకా నన్ను వివాహం ఆడుతానంటున్నాడు అని చెప్పగానే ఇంకా వెంటనే వాళ్ళ మేనమామ భయపడతాడు. ఈయన పేరు నరభూపతి అంటారు, కొంతమంది నలభూపతి అని కూడా అంటారండి. కొన్ని పుస్తకాల్లో కొన్ని ఒగ్గు కథల్లో ఒక్కో రకంగా ఉంటుందన్నట్టు. ఇంకా మీరు నరభూపతి అంటుందని అనుకోకండి, నలభూపతి అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చంట. ఇంకా ఇలా భయపడ్డ వాళ్ళ మేనమామ వెంటనే తన చిన్న కూతురిని కామరతిని ఇంకా కత్తుల కోటలో బంధిస్తాడు. కత్తుల కోట అంటే చుట్టూ కత్తులతో ఒక 7 అంతరాలు ఇంకా నిర్మించబడి ఉంటుందంట. అందులోకి ఓన్లీ వాళ్ళ తండ్రి మాత్రమే వెళ్ళడానికి ప్రవేశం ఉంటుంది, వేరే ఎవరు వెళ్ళడానికి ఉండదు. సో అది తెలుసుకోవడానికి ఇంకా మన బీరప్ప చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆమె జాడ మాత్రం అసలు తెలుసుకోలేకపోతాడు. ఇంకా అప్పుడు ఏం చేస్తాడంటే తను గారడి వాళ్ళలాగా వేషం కట్టి ఇంకా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆయనను ఆశ్చర్యానికి లోన్ చేసి ఆయనను మెప్పించే విధంగా గారడి చేస్తాడన్నట్టు. ఆ వేషధారణ అవన్నీ కూడా తను డిఫరెంట్గా రెడీ అయ్యి రాజ్యానికి వెళ్ళి వాళ్ళ మేనమామను ఒప్పించి ఆ గారడితో మెప్పించి నీకేం కావాలనో కోరుకో, నీ కోరిక నెరవేరుస్తాను అని అనే విధంగా ప్రయత్నం చేస్తాడు. సో ఇంకా వాళ్ళ మేనమామ అడుగుతాడు అప్పుడు, ఎందుకంటే ఆయన రాజ్యానికి రాజు కాబట్టి ప్రజలందరి మన్ననలతో ఇంకా తను గారడి చేశాడు కాబట్టి నీకేం కావాలో చెప్పు, నీ కోరిక నెరవేరుస్తాను అంటే, ఏది అడిగినా ఇస్తారా అంటే ఇస్తాను అంటే, నన్ను బంగారు పల్లకిలో కూర్చోబెట్టి నన్ను మీ రాజ్యం మొత్తం కూడా ఊరేగించాలి, అదేవిధంగా మీ 7 కుమార్తెలు 1 కొడుకు శుక్రాచారి, నీ భార్య నువ్వు నాకు మంగళహారతులు పడుతూ ఇంకా నన్ను ఎదుర్కోవాలి అని చెప్పి షరతులు విధిస్తాడు. దీనికి నరభూపతి ఒక్కసారిగా షాక్ అవుతాడు, కానీ తప్పదు కదా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అనేది రాజనీతి కాబట్టి ఇంకా దానికి కట్టుబడి ఉంటాడు. అయితే బీరప్ప తన 7 కూతుర్లు 1 కుమారుడు ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటారు కదా, కానీ 6 కూతుర్లు మాత్రమే అటెండ్ అవుతారు. అప్పుడు తను అడగగా తన చిన్న కూతురు కత్తుల మేడలో ఉందని చెప్తాడు. వెంటనే బీరప్ప ఇంకా కత్తుల మేడకు వెళ్ళి కామరతిని కలవడానికి వెళ్తాడు. కాకపోతే ఆ కత్తుల మేడకు వెళ్ళడం అనేది అంత సులువైన విషయం కాదు. కాబట్టి ఫస్ట్ తను బల్లి అవతారం ఎత్తి ఇంకా ఒక కత్తి నుంచి ఇంకో కత్తికి జంప్ చేసే టైంలో తన తోక తెగి కింద పడిపోతుంది. అందుకే మనం బల్లిని కనుక గమనించినట్లయితే తన తోక అనేది చాలా అంటే అటాచ్మెంట్ ఉండదు బాడీ తోటి, అది అప్పటి నుంచే స్టార్ట్ అయిందని ఇంకా ఒక నానుడి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉడత అవతారం ఎత్తి చివరగా తనను చేరుకుంటాడు. అందుకే ఎప్పుడు కూడా ఏ కులస్తులైనా ఉడతను తినడం అలాంటివి చేస్తారు, కానీ కురుమ గొల్ల వాళ్ళు మాత్రం తినద్దు, అది నిషిద్ధం అన్నట్టు. అండ్ ఈ ఉడత అవతారంలో తను కామరతిని చేరుకొని ఆమెను ఒక గొంగల్లో చుట్టుకొని ఇంకా ప్రయాణం చేస్తాడు. అప్పుడు తను పెళ్లి చేసుకోవడం కోసమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా సర్వదేవతలు అందరూ కూడా సకల దేవతలు అటెండ్ అవుతారు, కానీ ఇంకా మహంకాళి మాత్రం రాదు. ఇంకా లగ్నానికి సమయం అనేది మించిపోతుంది కాబట్టి ఇంకా అదే సమయంలో ఇంకా ఈ నరభూపతి ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క గొర్రెల మందను ఇంకా దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఇంకా బీరప్ప అంటేనే గొర్రెల మందకు రక్షకుడని మనం ముందుగానే చెప్పుకున్నాం కాబట్టి తన మందని కాపాడుకోవడం కోసం కత్తికి బాసింగం కట్టి ఇంకా తను పెళ్ళి అనేది జరిగేలా చేస్తాడు. కానీ తను మందను రక్షించడం కోసమని అడవికి వెళ్తాడు అన్నట్టు. ఈ పెళ్లికి మహంకాళి ఇంకా అటెండ్ కాదు, కానీ ఇప్పుడు పెళ్లి ముహూర్తం దాటితే 12 సంవత్సరాల వరకు తనకు లగ్న బలం లేదు అని ఇంకా తప్పని పరిస్థితుల్లో వివాహం ఆడతాడు. ఈ కోపంలో మహంకాళి అమ్మవారు తనని ఒక శాపం చేస్తుంది అన్నట్టు, శాపం ఇస్తుంది. ఏమనంటే భక్తులు నిన్ను కొలిచే ఒక్కరోజు మాత్రమే నీ గుడి కలకలలాడుతుంది, ఆ మరుసటి రోజు వెలవెలబోతుంది, ఇదే శాపం అని చెప్పి ఇంకా తను శాపం పెడుతుంది.